హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9948446460. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒక ఆమె కాల్ చేసిందండి. మేడం, మా హస్బెండ్ వచ్చేసి చుట్టుపక్కలంతా అప్పులు చేసేసాడు. మొత్తము అప్పులు చేసేసి ఆ డబ్బులన్నీ పట్టుకెళ్ళి వాళ్ళ చెల్లులకి, వాళ్ళ అమ్మకి ఇల్లు ఒకటి కొన్నాడు, స్థలం ఒకటి కొన్నాడు. కొని ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎవరికి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు. అయితే మా పెళ్లి నాటికి మా భార్య మా అత్తగారికి కానీ మా ఆడపడుచుకు కానీ గజం భూమి లేదు. అయితే పెళ్ళి అయిన తర్వాత ఇతను అప్పులు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా ఇద్దరికి కొనేసాడు. అయితే మన పేరు మీద ఉండకూడదు, వాళ్ళ పేరు మీద ఉండాలి, సెక్యూరిటీ నీకు తెలీదు అని చెప్పేసి నాకు చెప్పాడు. ఇలాగ అప్పులు చేసేసి 10 చోట్ల 10 అప్పులు చేసేసి వాళ్ళిద్దరికి కొన్నాడు. ఇల్లు మా అత్తగారికి కొన్నాడు, స్థలం వచ్చేసి మా ఆడబడుచుకు కొన్నాడు. ఎక్కడికో జంప్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఇప్పుడు అప్పుల వాళ్ళందరూ వచ్చి నా పీ కట్టుకుంటున్నారు. అప్పు మీరు తీరుస్తారా, చేస్తారా, ఏం చేస్తారని చెప్పేసి నా పీకి పట్టుకుని నన్ను నానా టార్చర్ పెడుతున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒక ఆమె చాలా బాధపడింది. అయితే ఇంకొక విషయం కూడా చెప్పింది. ఈ అప్పు మీద కానీ నేను షూరిటీ సంతకాలు అవి ఏం పెట్టలేదు. నాకు అప్పుకి నాకు ఏ సంబంధం లేదు. నా పిల్లల్ని నేను కష్టపడి పని చేసుకుంటున్నాను, ఫ్యాక్టరీలో కష్టపడి కూలి పని చేసుకుని నేను పిల్లల్ని పోషించుకుంటున్నాను. అతను వెళ్ళిపోయి దగ్గర 2 సంవత్సరాలు దాటిపోయింది అని బాధపడింది. అయితే ఇప్పుడు అప్పు నేను తీర్చాలా మేడం, నేను ఏం చేయలేను, వాళ్ళు కోర్టుకి వేస్తామంటున్నారు, నాకు చాలా భయం వేస్తుంది, మీరు ఏదైనా దారి చెప్పండి మేడం అని చెప్పేసి ఫోన్ చేసి చాలా బాధపడింది. తల్లిగాడు, నేను చెప్తున్నా అమ్మా, నువ్వు టెన్షన్ పడకు తల్లి. నువ్వు ముందెళ్ళి ఎవరైతే నిన్ను టార్చర్ పెడుతున్నారో, ఈ అప్పులో ఎవరైతే టార్చర్ పెడుతున్నారో ముందు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వి. ఈ అప్పుతో నాకు ఏ సంబంధం లేదండి, నేను ఏ షూరిటీ పెట్టలేదు, మా హస్బెండ్ చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు, నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారని చెప్పేసి నువ్వు పోలీస్ వారికి వెళ్ళి నువ్వు ఒక కంప్లైంట్ ఇవ్వు తల్లి. ముందు ఏంటంటే మీ ఆయన వెళ్ళిపోయాడని, తర్వాత ఏంటంటే నీకు ఈ ప్రాపర్టీ అనేది మీ ఆడపడుచు పట్ల మీ ఆడపడుచుకి మీ అత్తగారికి పెట్టారు కాబట్టి మీ అత్తగారికి మీ ఆడపడుచుకి పెట్టారనే విషయం కూడా చెప్పు అక్కడ పోలీస్ వారికి. సో నువ్వు భయపడకు, నువ్వు కోర్టులో వేసినా కూడా నువ్వు కట్టాల్సిన అవసరం ఏం రాదు. అయితే నీకేదన్నా నువ్వు జాయింట్గా మీ ఆయనకి నీకు ఏమైనా జాయింట్గా చేసిన అప్పులకి కానీ, జాయింట్గా తీసుకున్న లోన్లు కానీ, లేదా మీ ఆయన కట్టకపోతే నేను కడతానని పెట్టి నువ్వేమైనా షూరిటీ సంతకం పెడితే కానీ నీకు